అంటే బిచ్చగాడుతో సమానంతో కూడిన ప్రార్థన, వారసత్వంతో కూడిన ప్రార్థన ఎట్లుంటుందంటే, రెండో విషయం, కొడుకు అయితే ఏం చేస్తాడంటే, నాన్న నీ కొరకు నేను చేయాలి, నా బాధ్యతలు ఏంటి. 1000 మందిలో 999 మంది ఇటువంటి పిచ్చకాలు ఉన్నారు. ఎక్కడ అంటే క్రైస్తవత్వంలోనే. హల్లెలూయా. ఒక్కరు మాత్రమే నేను చెప్పగలితే ఏంటంటే వారసులుగా ఉన్నారు. మరి 999 క్రైస్తవుడు అయినప్పటికీ, నువ్వు విశ్వాసం అని పేరు పెట్టుకున్నప్పటికీ 999 మందిలాగా ఒక భిక్షగానిలాగా ఉండాలనుకుంటున్నావా? కాబట్టి ఆ 1000 మందిలో ఆ 999 కాకుండా ఒక్కరిగా, ఒక వారసురాలు ఉండాలనుకుంటున్నాం. నేనైతే వారసురాలుగా ప్రార్థనలు చాలామంది చేస్తారు. ఇంకోటి, చాలామంది క్రైస్తవులు ఏ భ్రమలు ఉన్నారంటే, ఇంత పాట పాడితే అయిపోయింది, ఇంత ప్రార్థిస్తే అయిపోయింది. ఇది ఎవరిచ్చింది? ఇదంతా అవకాశం దేవుడిచ్చిన తలాంతది. అది సరిపోదు. నీ జీవితాన్ని అర్పించుకోవాలి. అది నిజమైన త్యాగం. అయితే ఒకటి అంశం ఏం చెప్పినంటే, నమ్మకస్తుల జాబితాలో నన్ను మించమని ఎంతమంది చేస్తారు ప్రతిరోజు? నేనైతే చేస్తా ప్రతిరోజు. ఒకటి, నీ స్వరం దేవుడు వింటున్నాడు, నిజమే. ఇంకోటి, బైబిల్ చదువుకోవడమే ఒక ఆచార్యత చదువుతా ఉన్నాను, అది కాదు. బైబిల్లో ఏమున్నది? ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతారు. పరిశుద్ధ గ్రంథంలో, పరిశుద్ధాత్మలో మనుషులు దేవునితో ఎట్లా ప్రవర్తించారు, దేవుడు వాళ్ళతో ఎట్లా దర్శించండి అనేది సందేశం ఇందులో ఉన్నది. ఉన్నదా లేదా? బైబిల్ ఏమున్నా అంతా మనుషులు దేవునితో సహవాసం, దేవుడు వాళ్ళతో సహవాసం, ఎవరు ఎట్లా ప్రవర్తించారు అనేది బైబిల్లో సందేశం ఉంది. మరి నీ జీవితం నేను ఎట్లా బతకాలి ప్రభా నీ కొరకు అని ఎప్పుడన్నా అడిగినావా? నేను నీ కొరకు ఏం చేయాలి ప్రభా అని అడిగినావా? అన్నీ నీ ఇష్ట ప్రకారంగానే చేస్తున్నావు, నిజమే. నీకు కావాల్సింది అడుగుతున్నావు, కానీ నీకు ఇష్టం ఏంటిది ప్రభా? నేనేం చేయాలా? ఎట్లా బతకాలా? అంశంలో ఒక అంశము తప్పకుండా అడిగితే దేవుడు స్తోత్రం, అడగకపోతే ఇది కూడా నేర్చుకోవాలి. మనం పొద్దున స్టార్ట్ చేస్తే, పొద్దున మనం మేల్కొంటే ఎవరు మేల్కొతున్నారు? మన బలమా, మన శక్తా, మన జ్ఞానమా, మన తెలివా? దేవుడు లేపుతూనే కానీ నువ్వు లేవలేవు. నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, నమ్మున వాళ్ళు కావచ్చు. కాబట్టి ఆయన కృప అందరిపై ఉన్నది. కాబట్టి నమ్ముకున్న ప్రజలను లేపుతున్నాడు, నమ్మని ప్రజలను లేపుతున్నాడు. ఆటోమేటిక్గా ఎవరు లేపకుండా నీకు మెలకు వచ్చేస్తుంది ఆ సమయంలో. ఎవరు లేపుతా ఉన్నారు? అది దేవుడు లేపుతా ఉన్నారు. ఆలస్యం అయితే భర్తను, భార్యను, పిల్లలు, పెద్దలు లేపుతా ఉన్నారు. లేపినా కూడా ఆ శక్తి మళ్ళీ ఎవరు ఇస్తున్నారు? బయట దేవుడే ఇస్తున్నారు. హల్లెలూయా. ఓ మనిషి డెత్ అయినా అనుకో, ఎవరు లేస్తారా? వాళ్ళ డ్యూటీ చేయాలా. నీ భర్త సరైన సమయం లేవకపోతే లేపాలి, భార్య లేపాలి. భార్య లేవకపోతే భర్త లేపాలి. అది మనకేంటిది? అది కర్తవ్యం. అది ఎక్కువ కూడా పండుకోవద్దు. 6, 7, 8 గంటల మించి పడుకోవద్దు. దేవుని స్తోత్రం, తప్పకుండా లేపాలి. కానీ లేపుతుంది ఎవరంటే దేవుడు నేను లేపుతున్నా. లేపినప్పుడు ఎవరికి వందనాలు జరిగింది తెలియని వాళ్ళు కృతజ్ఞత అర్పిస్తలేరు. తెలిసిన మనం ఏం చేయాలా? అదే పడక మీద ఉంటామా, లేకపోతే బయట ఉంటామా? కదా, అది ఫుట్పాటే కావచ్చు, మన బెడ్డే కావచ్చు, మన హాలే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నువ్వు పడుకున్న పడకనే. లేచినప్పుడు మేలుకుంటుండే ఏం చేయాలంటే, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, కానీ నువ్వు కృతజ్ఞత అర్పించాలా. ఎవరికి అర్పించాలా? ఎంతోమంది అర్పించకుండానే లేచి వెళ్ళిపోతూ ఉన్నారు. సెల్ ఫోన్ చూస్తున్నారు, వాష్రూమ్ వెళ్తారు, కొంతమంది నీళ్ళు తాగుతారు, కొంతమంది టీ తాగుతారు, కొంతమంది వాళ్ళ యాక్టివిటీస్లా లీనమైపోతారు. అది కాదు. ఫస్ట్ నువ్వు నీ సంభాషణ ఆయనకు అందించాలి. ఒకటి, ఆకాశ పక్షులు కూడా ఏం చేస్తూ ఉన్నవి? దేవుని ఆరాధిస్తున్నాయి. పొద్దున్నే 3 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి, 3, 4 నుంచి స్టార్ట్ అయిపోతాయి. అవి 8 గంటలుగా అనుకుంటాయి.
4:3 నుంచి స్టార్ట్ అయ్యి దేవునికి వందనాలు చెల్లిస్తాయి. అన్ని క్రమంలో ఉన్నాయి, సూర్య చంద్ర నక్షత్రాలన్నీ క్రమంలో ఉన్నాయి, కానీ మనిషి మాత్రమే క్రమంలో లేడు, తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు, కృతజ్ఞత తప్పుతూ ఉన్నాడు. సరే, లోకం తెలియనప్పుడు తెలియని తీరుగా ఉన్నది, మనుషులంతా ఉన్నారు, మనము ఒకప్పుడు అట్లనే ఉన్నాం. తెలిసిన తర్వాత మనం ప్రయత్నం చేయాలి. ఆశగల ప్రాణం దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరచు. మనసు ఉంటే ఏమవుతుంది? మార్గం ఉంటుంది. నువ్వు ఏదైనా కోల్పోయినావు అనుకో, దాన్ని పొందునేకి ప్రయత్నం చేస్తావా లేదా? చేస్తారా? చేస్తా. కోల్పోయింది ఉంటే కానీ మళ్ళీ తిరిగి పొందుకోనికే ప్రయత్నం చేస్తావు. ఒకవేళ నీకు ఆశ ఉంటే, ఏదన్నా పొందుకోవాలన్న ఆశ ఉంటే, లోకంలో ఉన్నటువంటి ఆకర్షణ చాలా ఉంటాయి కాబట్టి, శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, ఆర్థిక సంబంధమైనవి, వస్తు సంబంధమైనవి ఉంటే నువ్వు వాటికి ఆకర్షితుడు అవుతావు. ఆకర్షితుడు ఏం చేస్తూ ఉంటావు? దాని కొరకు మనం ఏం చేస్తూ ఉంటాము? ప్రయత్నం చేస్తూ ఉంటాం. నీ దగ్గర లేకున్నా తెచ్చుకుంటావు, అది ఏదో విధంగా పొందుకుంటావు, అనుభవిస్తావు. ఆ దేవుని చిత్తమా కాదా తర్వాత మాట. మరి దేవుని చిత్తాన్ని మరి తెలుసుకోనికి ప్రయత్నం చేస్తున్నావు అని అన్ని స్వరాలు వింటామా? విన్నామా? మనుషుల స్వరం. ఈ బంధం అంతా ఎవరు ఏర్పాటు చేసింది? అది దేవుడే. భార్య భర్త బంధం దేవుడే చేసిండు, పిల్లల బంధం దేవుడే చేసిండు, యజమానుల బంధం దేవుడే చేసిండు, ప్రభుత్వ బంధం, ఉద్యోగ బంధం అన్నీ దేవుడు చేసినవి బంధం. కానీ ముందున్న బంధం ఎవరితోటి మనది బంధం? చెప్పురి, ఎవరి బంధం? దేవుని బంధం. తల్లిగా మార్చింది, తండ్రిగా మార్చింది, పిల్లలు కానీ దేవుడే చేసింది. కానీ బంధం అది, ఈ బంధాలు ఉన్నాయి, కానీ ఆ బంధాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాము? వదిలిపెడతా ఉన్నాం. ఆశీర్వాదం అనేది ఎక్కడ ఉంటుంది? క్రీస్తులో ఉంటుంది. సరే, అన్ని స్వరాలు మనం వింటున్నాం. ఎప్పుడైనా దేవుని స్వరం వినే ప్రయత్నం చేసిరా అందరూ? రోజు ఎన్నిసార్లు మాట్లాడుతున్నాం మనతో, ఎన్నిసార్లు వింటున్నాం? అంటే జనరల్ టాపిక్ ఇది. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? మన మధ్యలో ఉన్నాడు. మరి ఇంకెక్కడున్నాడు? నీ గుండెలనే ఉన్నాడు. ప్రయత్నం చేసినావు దేవునితో మాట్లాడటం, దేవుని స్వరం వినడం ప్రయత్నం చేసిరు? ఎప్పుడన్నా అడిగిర్రా? ఎన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నాడు మీతో దేవుడు? బుద్ధులు ఉన్నాయా కనీసం? అయితే ఈ రోజు నుంచి ఒకటి నమ్మకత్వంలో నన్ను ఉంచు ప్రభువా. ఈ రోజు నుంచి దేవుడు నాతో మాట్లాడు. ఆదాముతో ముందు మాట్లాడుతున్నా లేదా దేవుడు? ఏ సమయంలో వస్తూ ఉండే? సాయంకాలంలో వాళ్ళని దర్శించడానికి వస్తుండే. ప్రతిరోజు దేవుడు తప్పకుండా ఉదయకాలం మిమ్మల్ని మనం దర్శిస్తాం. నీకు అర్థం కాకుండా దర్శించే సమయం దేవుడు నిన్ను మేలుకొల్పుతున్నంటే నీతో మాట్లాడే సమయం, నువ్వు దేవునితో మాట్లాడే సమయం. మధ్యాహ్నం దర్శిస్తాడు, సాయంకాలం దర్శిస్తాడు, పనుకునేటప్పుడు కూడా దర్శిస్తాడు. ఆ తర్వాత మధ్య నువ్వు ఎప్పుడైతే ఏకాంతంగా ఉంటావో, నా జీవితంలో అయితే సాధ్యమైనంత వరకు ఏకాంతం ఉన్నప్పుడు నాతో మాట్లాడతావు. అప్పుడు 10 మంది ఉంటారు. ఆ 10 మంది అక్కడ పోయిన తర్వాత నేను ఎంటర్ అయినప్పుడు, నేను బైక్ మీద ఉన్నా, ఆటోలో ఉన్నా, కార్లో ఉన్నా, నాకు మాట అంటాడు. నీతో ఎన్నోసార్లు మాట్లాడి కానీ నువ్వు వింటలేవు. కాబట్టి మాట్లాడుతున్నాడు. ప్రభా, నీ స్వరము నాకు వినిపింపచ్చే ప్రభా అని అడగాలి. నా గొర్రెలు నా స్వరము వింటాయి. నువ్వు ఆయన వినేది నేర్చుకో. సాతాను మాట మనుషుల్లో కూడా, విశ్వాసులు కూడా అందరు విశ్వాసులు లేరు. ఇందాక చెప్పిన 1000 మందిలో 999 మంది భిక్షగాలుగా ఉన్నారు. వాళ్ళంతా ఒక్కరు మాత్రమే దేవునికి అంకితంగా ఉన్నారు. అందులో మనం ఉండొద్దని నేను ఆశపడుతున్నా. కొన్ని ఉండొచ్చు, మనకు బలహీనతలు ఉండొచ్చు. బలహీనతలు లేనివాడు ఎవడు ఉన్నాడా? చూపే నాకు చరిత్ర లోపల ఎవరూ లేరు. కానీ ఆశపడి దేవుని కోసం బతకాలంటే బతకొచ్చా లేదా చెప్పాలా? బ్రతకొచ్చు మనం. కానీ నీకు ఆశ ఉండాలి. దేని గురించి ఆశ ఉండాలా చెప్పు? దేని గురించి? దేవుని గురించి నా ఆశ ఉండాలి. నీ కొరకు నేను బతుకుతా ప్రభు. ప్రతి క్రైస్తవుడు బాప్తిస్మ తొట్టిలో ఏమని బాప్తిస్మ తీసుకున్నా అంటే, ప్రభా, నా కొరకు కాదు బ్రతికేది, నీ కొరకు నేను బతుకుతా. అంటే నీ కొరకు నువ్వు ఏం కావాలా? చచ్చిపోవాలి నువ్వు. అందుకే యేసు ఏమన్నా తెలుసా? బంధం ఎట్లుండాలంటే నమ్ముకున్నోళ్ళే చేసుకోవాలి. హల్లెలూయా. నీకు నువ్వు చనిపోయినప్పుడే దేవుని కొరకు బతుకుతాం మనం.
కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కొన్ని చంపేస్తాం, కొన్ని బతకనిస్తాం. కాబట్టి మధ్యస్థితిలో మనం ఉన్నాం. ఈవెన్ నాకు కూడా వర్తిస్తుంది ఆ మాట. అందుకే యేసు కొంతమందిని బట్టి ఏమంటారంటే, నువ్వు అక్కడలో ఇక్కడలో మధ్యస్థితిలో ఉన్నావు, వెచ్చగలేవు చల్లగలేవు, నులివెచ్చనగా ఉన్నావు. అందుకే ఈ నులివెచ్చని స్థితిలో మనం చాలా డేంజర్ అనమాట. ప్రతి ఒక్కరు ఈ డేంజర్లోనికి వస్తారు తప్పకుండా. అయితే ఈ డేంజర్లో మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ డేంజరస్ పరిస్థితి నుంచి నన్ను విడిపించు ప్రభువా. హల్లెలూయా. శరీర సంబంధమైన అప్పటికే నీకు సంతోషం ఇస్తాయి, అప్పటికే నీకు సుఖాన్ని ఇస్తాయి. కానీ ఆత్మ సంబంధమైన ఎప్పటికీ నీకు సంతోషాన్ని ఇస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి. భూప్రపంచాలు కింద తల్లడిల్లు ఇట్టిట్లయినా కూడా నీ విశ్వాసాన్ని ఎవరు కూడా కదల్చలేరు, నీ కుటుంబాన్ని ఎవరు కూడా కూల్చలేరు, నీ జీవితాన్ని ఎవరు కూడా కొట్టుకుపెట్టినట్టుగా చేయలేరు. ఎవరి తరము కాదు అది. హల్లెలూయా. భూప్రపంచం ఇప్పుడు అవుతున్నాయా లేదా? ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, మరి పొద్దున్నేస్తే దడ పుడుతుంది, అటువంటి వార్తలు వస్తున్నాయి, అటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి. కానీ ఈ చివరి దినాల్లో నువ్వు గుండె చెదరకుండా ఉండాలంటే నీకు నువ్వు ధైర్యం తెచ్చుకొని నీ కుటుంబాన్ని ధైర్యపరిచి లోకాన్ని ధైర్యపరచాలంటే ప్రతిరోజు నువ్వు దేవునితో స్నేహం సహవాసము తప్పకుండా చేయాలి. అలాగే 24 గంటల్లో కాలక్షేపం చేయొద్దు. నీకు ఇచ్చిన పని శక్తి లోపంలో కొన్ని చేయి. నిన్ను పెట్టుకున్న వాళ్ళకు నువ్వు ఉపయోగకరంగా ఉండాలి, సంతోషకరంగా ఉండాలి, వాళ్ళకి నీ నుంచి నష్టం జరగవద్దు. అలాగే అర్థమవుతుందా? అది పరిచర్య అయినా పని అయినా ఎవరికి చేసినట్టు ఉండాలి. అన్యునికైనా కూడా దేవునికి చేసినట్టుగా చేయి, దాని ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అన్యుడే కదా, విశ్వాసం ఒకరికి, అన్యునికి ఒక తీరు, మరి బయట ఒక తీరు ఉండకు. నువ్వు దేవుని చేసినట్టుగా చేయి, అది ఏదైనప్పటికీ. అప్పుడు దేవుడే దిగొచ్చి ఆ పరిచయం నీకు కనిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ యజమాని అన్యుడైనప్పుడు కూడా అక్కడ ఆ యజమానికి యజమాని ఎవరు? దేవుడు ఉంటాడు అక్కడ, దేవుడు లేపుతాడు. మరి యోసేపు మరి ఎవరికి పోతిఫరు ఇంట్లో ఆ అన్యుని ఇంట్లో ఉన్నాడు. ఆయన కూడా యోసేపు ఏం చేసిండు? దింపబడి రాసింపాడు, దేవుడు ఆయనతో ఉన్నాడు. దాసుడు పోయినప్పుడు కూడా ఒక యజమాని లాగా ఆ కుటుంబానికి, ఆ సేవకు ఒక నాయకునిలాగా ఉన్నాడు. దేవుడు వర్ధిల్లింపజేసాడు. నీకు ఇచ్చిన పని సంఘంలోనైనా సమాజంలోనైనా అన్య కుటుంబాల్లో అన్య ప్రదేశాలు ఉన్నప్పటికీ కూడా దేవుని చేసినట్టుగా నమ్మకస్తునిగా ఉండు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను లేపుతాడు. లేకపోతే అక్కడి నుంచి తీసి ఇంకొక దిక్కించి నిన్ను దీవిస్తాడు తప్పకుండా. అయితే ఆయన స్వరం మనం వినాలా. యోసేపుకు ఎటువంటి బోధ లేదు, మోషేకి ఎటువంటి బోధ లేదు, కానీ ఆయన స్వరాన్ని వెంబడించారు. ఎవరి స్వరాన్ని ఎవరి స్వరం వినాలా? దేవుని స్వరం వినాలా. చాలామంది దేవుని స్వరం వింటూ వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడుతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి ఏమొస్తుంది? దీవెన వస్తుందా? ఆశీర్వాదం వస్తుందా? శాపం వస్తుందా? చాలా శాపాలు వస్తున్నాయి మనకు, చాలా దీవెనలు పోతున్నాయి, చాలా అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు. అయినా నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుడు ఎట్లా దీవిస్తాడు నిన్ను? ఆయన స్వరం కూడా నీకు తెలియదు. ఆయన స్వరం తెలుసా? కనీసం చెప్పగలుగుతావా? రోజు రోజుకు దగ్గరికి అయిపోవాలి మనం. నీ వయసు పెరుగుతుంది కానీ నీ బుద్ధి లోకం తిరుగుంటే ఆయన గురించి నీకేమర్థమైతే, ఆయన పరిస్థితి ఏమర్థమైతే? దేవుళ్ళు ఉన్నోనికి అట సమస్తం అర్థమైతే అట, దేవుళ్ళు లేనోనికి ఏది అర్థం కాదు. అప్పుడు చచ్చిపోతున్నంటే కూడా ఆయనకు అర్థం కాదు. దేవుళ్ళు ఉన్నోనికి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరిగేది అంతా అర్థమవుతుంది. ఆయన ప్రవక్తలకు చెప్పకుండా ఏది కూడా చేయడట. హల్లెలూయా. భూకంపాలు ఉన్నాయా? వరదలు ఉన్నాయా? యుద్ధాలు ఉన్నాయా? అవుతున్నాయా? లేవా? అప్పుడు ఆయన చివరి గడి అని చెప్పిండు ఆయన. ఇప్పుడు చివరి క్షణాల్లో ఉన్నాం మనం. కాకపోతే ఇవన్నీ జరుగుతాయి. ఆ కొట్టుకుపోయే దాంట్లో మనం ఉండొద్దు, మన పిల్లలు ఉండొద్దు, మన సంఘస్థులు ఉండొద్దు, మన దైవజనులు ఉండొద్దు, మన చుట్టూ ప్రజలకు దానికి అది కావద్దు. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? అయితే అది మన బాధ్యత. మన దేశంలో నష్టం జరుగుతుందంటే అది ఎవరి బాధ్యత? క్రైస్తవుల బాధ్యత. దేశంలో నష్టం జరుగుతుందంటే దైవజనుల బాధ్యత. ప్రార్థన చేయాలి తప్పకుండా. ప్రతి దేశంలో జరుగుతున్నాయి, మన దేశం మీద కూడా దృష్టి పడ్డది కానీ దేవుడు కాపాడుతున్నాడు. దానికి కారణం ఏంటిది? భక్తుల ప్రార్థన ఉన్నది. హల్లెలూయా. ఆ భక్తులు నువ్వు ఒక భక్తురాలికి ఎందుకుండవు? ఒక భక్తునికి ఎందుకుండవు? హల్లెలూయా. మన ప్రియపితరులు, మన ముందున్నటువంటి దైవజనులు కానీ విశ్వాసులు కానీ వాళ్ళు ఉపవాసాలు చేసారా లేదు అంటే భక్తి పెంచుకోవడం, భక్తి చూపించడం కాదని చెప్పేది. కానీ నువ్వు అర్పించుకొని సమర్పించుకొని దేవుని సన్నిధిలో మోకరించు, పరలోకమే దిగొస్తా. దిగొస్తా దిగదా? చెప్పాలా?
నువ్వు అడగంపే దేవుడు దిగి వస్తే అడుగుతుండే దేవుడు దిగిరాడా? మనం ప్రేమిస్తున్న దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నా లేదా చెప్పాలా? ప్రేమిస్తున్నాడు. కానీ ఆ సమయము నువ్వు తీసుకోవాలి. నీ ఉద్యోగానికి ఎట్లా తీసుకుంటున్నావో, నీ భోజనానికి ఎట్లా తీసుకుంటున్నావో, నీ పానీయం కొరకు ఎట్లా తీసుకుంటున్నావో, నీ వ్యక్తిగత నువ్వు బ్రతకనికే, నీ కుటుంబం బ్రతకనికే ఎటువంటి ఏమంటారు సమయం తీసుకుంటున్నావో, ఎటువంటి ఏమంటారు పరిచర్య చేస్తున్నావు, పని చేస్తున్నావు దేవుని సంకల్పాల కొరకు. ఇప్పుడు చేసేంతా నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు. కానీ ఒక సమయం ఎట్లా తీయాలంటే దేవుని కొరకే తీయాలి. దేవుని సంకల్పాల కొరకు నువ్వు తీయాలి. నీ కొరకే దేవుడు నీకు సాయం చేస్తే, దేవుని సంకల్పాలు నిలబడతా అంటే దేవుడు నీకు సాయం చేస్తాడా? చెప్పాలి. నీ శరీర సంబంధమైన పోషణ కొరకు దేవుడు ఇస్తూ ఉంటే, ఆత్మ సంబంధమైన వాటి కొరకు దేవుడు దిగొస్తాడా? దిగిరాడా? దిగొస్తాడు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నీ మటుకు నింపుకుంటున్నావు, కాలక్షేపం చేస్తున్నావు. దేవుడు ఇటువంటి వారి గురించి ఏం చేస్తున్నా అంటే బాధపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఏమైతా ఉన్నాడు? బాధపడతా ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమలో ఏముంటుంది? త్యాగం తప్పకుండా ఉంటుంది. హల్లెలూయా. విశ్వాసం ఉంటే ఆ తర్వాత ఏముంటుంది? క్రియ తప్పకుండా ఉంటుంది. ఈ ఉపవాసాలు, ప్రార్థన ఎవరు చూడరు, ఉపవాసం ఎవరు చూడరు. కానీ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. ఎక్కువ అంటే సంఘానికి అర్థమై తెలుస్తుంది, ఎక్కువ అంటే దైవజనులకు తెలుస్తుంది. వ్యక్తిగతంగా చేయాలా, కుటుంబపరంగా చేయాలా, సంఘపరంగా మనం ఏం చేయాలా? ప్రార్థించాలి తప్పకుండా. ఈ ప్రార్థన ఎవరు చూడరు. గుండె ఎక్కడ ఉన్నది? గుండె లోపల ఉన్నది, కనిపించదు. గుండె కొట్టుకోకపోతే చచ్చిపోతాం. ప్రార్థన జరగకపోతే లోకం కొట్టుకపోతాం. ప్రార్థించే ప్రార్థన పనులు ప్రతి సంఘంలో ఉండాలా, ప్రతి కుటుంబంలో ఉండాలా. హల్లెలూయా. కుటుంబంలో 10 మంది ఉంటే ఒకరు కాదు, 10 మంది ఉండాలి. నువ్వు తయారు కావాలా, నీ కుటుంబాన్ని తయారు చేయాలి. దైవజనులు ఉండాలా, దైవజనుల కుటుంబం ఉండాలా, సంఘం అంతా ఉండాలి. ఒక్కరు ఇద్దరు తప్పుని దాని కొరకు మనం ఏం చేయలేం. హల్లెలూయా. కానీ ఆ తప్పిపోయే దాంట్లో నువ్వు ఉండొద్దు. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? ఉదాహరణకు నీ శరీరం ఉంది, నీ బాడీ ఉన్నది, బాడీ మొత్తము ఆరోగ్యం ఉండడానికి ప్రయత్నం చేస్తావా? ఒకటి చేయబడిపోతే దాన్ని నిర్లక్ష్యం ఆగిపోతావు అని అంటావా? ఎవరి ఏం చేస్తావు? ఒక ఏలు పని చేయకపోతే దానికి ఎంతో మనం ప్రయత్నం చేస్తాం, దాని కొరకు ఎంతో కష్టపడతాం, అవునా లేదా? గోరు ఇట్లా చిగురు వెళ్ళిపోతే, నాకు గోరు చిగురెళ్ళింది, ఈ వేదన ఎవరికి ఉంటుంది? దేవునికి ఉంటుంది. ఎవరన్నా బలహీనంగా ఉంటే, దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేస్తూ ఉంటే, ఆ తర్వాత ఎవరికి వేదన ఉంటుంది తెలుసా? దైవజనులకు ఉంటుంది తప్పకుండా. అయితే నువ్వు తప్పకుండా దేవుని హృదయం అడగాలి. నీ హృదయం నాకు దయచేయమని అడగాలి. ఇది చేస్తారా మీరు? నీ మనసు నాకు దయచేయమని చేస్తావా? ఎంతమంది చేస్తాను నిజంగా చెప్పు. చేయకపోతే చేయరు ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఇవి అసలైనది నీకు తోడే ఉంటే ఒట్టివన్నీ వచ్చేస్తాయి. అసలుకు కొసాలు అంటారు ఒకప్పుడు ఉండే. అసలు తీసుకుంటే కొసాలు, ఇవన్నీ కొసాలు నీ బతుకు. అందుకే యేసుమన్నాడు, లోక సంబంధులు ఏమి తిందుమా ఏం తాగుదుమా అని ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎవరి సంబంధులు మీరు? నా సంబంధులు మీరు. ఎవరి సంబంధం నువ్వు? దేవుని సంబంధం నువ్వు, నా సంబంధం అంటున్నాడు. కాబట్టి దాని గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. నా నీతి, నా రాజ్యాన్ని వెతుకు. నీ ఒక్క జీవితం ద్వారా ఒక రాష్ట్రాన్ని కూడా కాపాడేంత సత్తా ఇస్తావు నువ్వు దేవునికి సరిగ్గా ఉంటే. నీ ఒక్క జీవితం ద్వారా ఒక దేశాన్ని కూడా కాపాడుతాడు. కనిపించకపోవచ్చు కొన్నిసార్లు మనం, కానీ దేవుని కనిపిస్తే చాలు. కొన్నిసార్లు మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనుషులు కనిపిస్తే బాగుంటుంది. మనుషులు కనిపించకపోయినా పర్వాలేదు. హల్లెలూయా. మనుషులు లేపితే ఎంతవరకు లేపుతారు? నిన్ను ఒక్క ఎత్తు లేపుతారు. ఆ తర్వాత ఎక్కడ లేస్తావు? నువ్వు కింద పడతావు నువ్వు. కానీ దేవుడు లేపితే ఎవరిని కూడా నేను పడేయాలి. కొన్నిసార్లు లేపినోడే నిన్ను ఎత్తేస్తాడు, మెచ్చుకున్నాడు నేను పడేస్తాడు. నిన్ను బట్టి సంతోషించినోడే నిన్ను పతనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సాతాను ప్రభావాలు ఇవ్వండి. అందుకే మనుషుని నమ్ముకుంటే కంటే ఊహాన్ని ఆశించమే, రాజు నమ్ముకుంటే కంటే నువ్వు ఆశించాలా. దేవుని నుంచి నీ దృష్టి మళ్ళిందా కొట్టుకుపోతావు, జాగ్రత్త. నా వైపు దృష్టి పెట్టము అంటలేను నేను. నీ దృష్టి ఎవరి మీద పెట్టాలా? దేవుని మీద పెట్టు. నా బేసిక్ అదే, నేను చెప్పేది ఇదే ఎప్పటికే కానీ ఎవరికే కానీ. దేవుని హత్తుకోవాలి. నువ్వు దేవుని హత్తుకుంటావా? ఒక్కరి నీ నుంచి దూరం అయితే 1000 మంది నిన్ను ప్రేమించేటోళ్ళు వస్తారు. అలా ఎవరిని దేవుని హత్తుకుంటారు? సబర్లు కొట్టు.
దేవుని బట్టి కొంతమంది మనకు దూరం అవుతారు, అది మన మేలు కొరకే. మంచి ఉన్న దగ్గర చెడు ఉండదు, ప్రయత్నం చేయదు. వెళ్తున్న దగ్గర చీకటి ఉండదు. హల్లెలూయా. కానీ దేవుని అతుక్కునేది నేర్చుకోను. నీకు డూప్లికేట్ ప్రేమలు కనిపించాయి, అప్పుడు ఒరిజినల్ ప్రేమలు కనిపిస్తాయి. డూప్లికేట్ వాళ్ళు కూడా ఒరిజినల్ అయిపోతారు అప్పుడు. హల్లెలూయా. నీ ప్రాణం తీసిన వాళ్ళు ఉండరు అప్పుడు. ఎవరు ఉంటారు? నీ ప్రాణానికి ప్రాణం పెట్టేవాళ్ళు ఉంటారు అప్పుడు. హల్లెలూయా. ఈ దేవుడిని నేర్పించండి ఆయన ప్రజలకు, ఆయన భక్తులకు, ఆయన సేవకులకు, ఆయన వారసులకు. ప్రాణం తీసేటోళ్ళం కాదు మనం, ప్రాణం పెట్టేటోళ్ళం మనం. హల్లెలూయా. ప్రాణాలను కాపాడేటోళ్ళం, కుటుంబాలు చీల్చేటోళ్ళం కాదు మనం, కుటుంబాలను కట్టేటోళ్ళం. ఎంతోమంది వ్యక్తిగతంగా ఎదురైతే కుటుంబాలు కట్టబడి డివర్స్ అంటారు, ఏమంటారు? డివర్స్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ ఎవరు గవర్నమెంట్ పత్రం ఇచ్చేసింది, 6 నెలలు సంసారం చేస్తే ఏడాదికేమో కడప ఎక్కడక్కడ హఫాగిఫా అయిపోయినాక కూడా అట్టుంటులను దర్శించినప్పుడు, ప్రార్థించినప్పుడు అటువంటి కుటుంబాలు కూడా కట్టబడ్డాయి. సమస్త మహిమ దేవుని కలుగుగాక. దేవుడు కుటుంబాలు కడతాడు, బ్రతుకులు మార్చేస్తాడు. తాగుబోతులు మారిరు, వేషలు మారిరు, దొంగలు మారిరు, నరహంతకులు మారిరు, సోమరులు మారిరు, పని చేసుకుంటా టైరు. హల్లెలూయా. ఎవరి కార్యం ఇదంతా? దేవుని కార్యం. దేవుని నమ్మండి ఎప్పటికీ. కానీ దేవుని పట్ల ఎప్పుడు కూడా ఎవరిని నిర్లక్ష్యం చేసుకున్నా పర్లేదు, కానీ దేవుని నువ్వు నిర్లక్ష్యము చేయొద్దు. దేవుణ్ణి లక్ష్య పెడితే ఒక మనుషుని లక్ష్య పెడతావు, ఒక మనిషిని అర్థం చేసుకుంటావు. నీకు ఆయన నుంచి మనకు పనికి రాకపోయినా, చాలామంది లోకం ఏముంది తెలుసా? పనికి వస్తే మనతో సహవాసం, పనికి రాకపోతే వదిలిపెట్టేస్తారు. కానీ అటువంటి వాళ్ళని కూడా మనం నడిపించేటట్టుగా చేస్తారు. పనికొచ్చి ఎవరికి పనికి వస్తారు? పనికి రానోడు కూడా దేవునికి పనికి వస్తాడు. నేను పనికి రానోడు, దేవునికి పనికి వస్తున్నా. నువ్వు పనికి రానోడు, దేవుని పని నువ్వు వచ్చినావంటే పనికి రానోడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? నేను పనికి వస్తే నేను వాడుకుంటా పెట్టా అంటే నువ్వు ఆయన మాట వింటలేవు. దేవుడు నేను ఎట్లా వాడుకుంటాడు? హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? అయితే ఈ రోజు నుంచి ఒకటి చేయి. నువ్వు చేసింది ఇప్పటి వరకు నీ కొరకే, అది ఇస్తాడు దేవుడు, ఇవ్వడానికి కాదు. అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇస్తాడు. కొన్నిసార్లు ప్రార్థిస్తాడు, ప్రభా మేము లోకానికి అందించాలంటే ఒక గవర్నమెంట్కి ఆజ్ఞాపించండు, కొన్ని వందల బస్తాలు ఏమంటారు బట్టలు అందించడానికి కూపన్ ఇచ్చి నెరవేర్చబడ్డా లేదా? వందల బస్తాలు. కొన్ని ఎక్కువైతే కొంతమంది పంపించేసినాం, మాకు వద్దా అని చెప్పి పంపించేసినాం. అయితే ఏదైనా సమృద్ధి దేవుని సన్నిధిలో ఉంటుంది. ఆయనను మనం అతుక్కోవాలి, ఆయన మాట వినాలి. అసలు వింటున్నావా లేదా? అసలు ఒక్కొక్క మలుపులో వింటున్నాం కానీ వినలేకపోతున్నాం. కొన్నిసార్లు చోటలు దేవుడు ఎందుకు ఏమంటాడు అంటే, ఎవరు చోటోడు, ఎవడు గుడ్డోడు, ఎవడు మూగోడు, ఎవరు అట? మనమే. నువ్వు ఎప్పుడైతే వింటలేవో అప్పుడు చోటోడవే. నోరుండు కూడా ఆయన కోరుక, ఆ నోరు తెరుస్తలేవో నువ్వు మూగోడవే. ఆయన కన్నున్న కూడా నువ్వు చూస్తలేవో నువ్వు గుట్టోడవే అయిపోయాను. ఇటువంటి గురించి ఏమంటున్నాడు? నువ్వు బ్రతుకుతున్నా అనుకుంటున్నావు కానీ నా దృష్టికి ఏమైనావు? సచ్చినోడవే. ఇంట్లో ఉండొద్దు, మనం ఎన్ని ఉండొద్దు, ఇటువంటి ఉండొద్దు. ఆయన సేవకుడు అనుకుంటే, ఆయన సేవకురాలు అనుకుంటే, ఆయన వారసుడు అనుకుంటే నువ్వు వింటావు. బిచ్చగాడు ఎప్పుడే కానీ వీపే చూపుతావు. చాలామంది వస్తారు, కానీ నువ్వు బిచ్చగాడిగా ఉండొద్దు ఎప్పుడే కానీ. సమయంలో నీకు ఇష్టం కానీ దేవుడు చెప్తాడు, అది చెప్తుందంటే అది నీ మేలు కొరకు. అది నువ్వు వినకపోతే దాని వెనకాల నీకు కొంచెం ఉంటుంది కష్టం తప్పకుండా. ఇక్కడ పో అన్నాడు అనుకో, ఇక్కడ పోయినావు అనుకో నీ సొంత బుద్ధితో ఏమవుతుంది? అప్పుడు కుడి ఎల్లురా నాయన, నన్ను అక్కడ ఉంటా, నీకు ఇష్టం లేదు, నాకు అక్కడ ఆకర్షణ, నువ్వు అక్కడ పోయినావు అనుకో, అక్కడ నీకు ప్రమాదము కొంచెం. చాలామంది నా వ్యక్తిగతంగా చూసినా, నాకు ఎదురు చూసినా, ఇక్కడ వెళ్ళంటే వాడిని సొంత బుద్ధి, ఇక్కడ పోతే ఇంకా 70 సంవత్సరాలు బతికేతోళ్ళు, పాటలో డెత్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, రోగం వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎట్లా పొమ్మంటే నువ్వు అట్లనే నడవాలా. దేవుడు ఒక్కటి చెప్తే ఇంకోటి చేస్తాను, నువ్వు ఎవరు బిడ్డ అన్నట్టు చెప్పు. నా గొర్రెలు నా స్వరం, నా కాని గొర్రెలు ఎవరు స్వరం అంటే కషాయనోని మాట వింటుంది. దేవునికి ఇష్టమైన నువ్వు చేస్తావు అనుకో, నువ్వు ఎవరి మాట వింటున్నావు? నీ ఇష్టం అంతా అక్కడ ఉన్నది, అక్కడ పోతావు. ఒకరోజు లేకుండా ఒకరోజు డెత్, అది నరకమే అది. కాబట్టి ఆయన స్వరం వినేది నేర్చుకోవాలి. ఎట్లా వింటావు? ఇక్కడికి వచ్చినావు, ఎవరి సందేశం ఇది? నా సందేశమా, దేవుని సందేశమా? ఆయన ప్రజల కొరకు నన్ను సిద్ధం చేస్తాడు. ఇక్కడ ఆయన మాట చెప్పాలా, చెప్పకపోతే నేను లెక్క అప్పచెప్పాలి. నేను హల్లెలూయా. నన్ను అడుగుతాడు, లెక్క అడుగుతాడు దేవుడు, నాకు శిక్షలు పెడతాడు. కాబట్టి ఆయన చెప్పమన్నది
చెప్పాలి కాదు, కలిపేది ఉండదు, తీసేది ఉండదు. వాళ్ళు కలిపి తీస్తే కూడా దానిది కూడా నాకు బరిగా ఉంటుంది తప్పకుండా. కాబట్టి జాగ్రత్తగా వినాలను అని నన్ను వెంబడించాలి. ఇప్పటివరకు ఏదో వచ్చినవాడు నీకేమైతే అనుకుంటున్నామో, ఆయన కృప, ఆయన దయ అంతే. కానీ దీవెలు మాత్రం చాలా పోయినాయి, నేను చెప్పగలుగుతా. నీకు శిక్షలు రాకుండొచ్చు, ఆయన కనికరం గల దేవుడు కాబట్టి శిక్షలు పెట్టలే. కానీ నీకు మాత్రం దీవెనలు చాలా పోయినని నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను నేను. హల్లెలూయా. ఒక్కొక్క స్వరం ఒక్కొక్క లోబడి ఉండు. ఆ లోబడినట్టు నువ్వు ఎంతో గొప్ప స్థాయిలో ఉంటుంటేవి. ఎవరు వాడుకుంటారు నిన్ను? సేవకుడు వాడుకుంటాడా? సేవకురాలు వాడుకుంటుందా? దేవుడు వాడుకుంటాడా? దేవుడు వాడుకుంటాడు. దేవజనులు చెప్తారు, అప్పచెప్తుంటారు. బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యత దేవుని బాధ్యత తీసుకున్నప్పుడు నమ్మకం చేస్తే